ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఆ మహిమగల దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఎవరి జీవితంలో అయితే దేవుని పట్ల భయము, భక్తి, వినయ విధేయత కలిగి జీవిస్తారో అటువంటి వారిని దేవుడు ఏ విధంగా సంరక్షిస్తాడు, ఏ విధంగా పోషిస్తాడు, ఏ విధంగా కాపాడుతాడు, ఏ విధంగా భద్రపరుస్తాడు, ఏ విధంగా వారిని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా వారిని యొక్క ఆశలను తీరుస్తాడనే సత్యాన్ని ఈరోజు మనము బైబిల్ గ్రంథముల ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని పట్ల ఎవరైతే నిజమైన భయభక్తి గల జీవిస్తారో అటువంటి వారి జీవితంలో దేవుడు 7 రకాలుగా వారిని దీవించే దేవుడై ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు వాక్యంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 115:5 కనుక మనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అవును ప్రభునందు పిల్లారా, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు జీవిస్తారో వారికి దేవుడు అన్నపాన వస్త్రములు అనుగ్రహించి వారిని పోషించే దేవుడై ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఆకలికి అలమటిస్తూ లక్షలాది మంది ప్రజలు సంవత్సరంలో ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు అని మనము న్యూస్ మీడియా ద్వారా, అదేవిధంగా హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా మనము అటువంటి నివేదికలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన వారికి ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ సంవత్సరము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు అద్భుతమైన రీతిగా ఆయన ఆహారంనిచ్చి పోషిస్తారని చెప్పేసి వాక్యంలో చూస్తూ ఉన్నాం. తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలుని ఆయన ఐగుప్తుల నుంచి తన బలమైన హస్తం ద్వారా ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఘోరమైన తాపకరమైనటువంటి పాములు, నీళ్లు లేనటువంటి స్థలములో దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతటిని కూడా నడిపిస్తున్నప్పుడు వారికి ఆకలికి తాళలేక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి పరలోకపు యొక్క మన్నాను, దేవదూతలు భుజించే ఆ యొక్క పరలోక మన్నాను తన ప్రజలకి ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మొట్టమొదటిగా దేవుడిచ్చే దీవెన ఏంటంటే నీకు, నీ కుటుంబానికి ఆయన ఆహారాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. రెండో విషయం కనుక మనం గమనించినట్లయితే ఆయన ఆశలు తీర్చేవాడు. ప్రియులారా, 145:19 కనుక చూస్తున్నట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించునని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని పట్ల ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారి కోరిక ఆయన నెరవేర్చునని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదే కీర్తనకారుడు మరొక చోట ఏమంటాడంటే, యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనేది మనకు రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, గతించిన సంవత్సరాలను మీ హృదయములో దేవుని సన్నిధిలో మరి ఎంతగానో ప్రయాసపడి మీరు అనుకున్నటువంటి కోరికలు కనుక మీ జీవితం నెరవేర్చబడకపోయినట్లయితే ఈ నూతన సంవత్సరంలో మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని పట్ల భయం కలిగి జీవించండి, ఆయన మీ యొక్క కోరికను నెరవేరుస్తాడని చెప్పేసి నమ్మదగిన దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మూడవ విషయం కనుక గమనించినట్లయితే ఆయన ఆరోగ్యమును ఇస్తాడు. చూడండి, సామెతలు 3:7-18 కనుక మనం గమనించినట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈనాడు ఆరోగ్యం లేకుండా, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇల్లు ఉంటాయి, సమస్తాన్ని కూడా సంపాదించుకొని ఉంటారు, కానీ వారిలో చాలామందికి ఈనాడు భయంకరమైనటువంటి రోగాలతో, మరణకరమైన జబ్బులతో జీవించేవారు ఉన్నారు. డయాబెటీస్తో, క్యాన్సర్తో,
ప్రభునందు ప్రియులారా, షుగరు, బీపీలు అనుకుంటూ అనేకమైనటువంటి థైరాయిడ్ అని చెప్పేసి అనేక రీతులుగా వారి యొక్క జీవితాన్ని ఆరోగ్యం లేకుండా జీవించేవారు ఉన్నారు. ప్రియులారా, వాక్య భాగం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము సత్తు కలుగునని వాక్య భాగం చూస్తాను. ప్రసంగిలో ఒక చోట ఏమంటాడంటే, అపదినమందు యోచించుము అని అంటాడు. ఎందుకు అలా అన్నాడు భక్తుడు? లేఖనము ఎప్పుడు కూడా నిరర్థకంగా ఎప్పుడు రాయబడలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, దేవుని యొక్క భయం లేకుండా, భక్తి లేకుండా, పరిశుద్ధత లేకుండా, ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిటి జీవితం జీవించినప్పుడు, దేవునికి అవిధేయమైన జీవితం జీవించినప్పుడు చాలాసార్లు భక్తులను దేవుడు ఏం చేశాడంటే శిక్షించాడు. అందుకనే ఏమన్నాడంటే, అపదినమందు యోచించుము అన్నాడు. ప్రియులారా, ఒకచోట దావీదు గారు కూడా, నేను చేసిన పాపం బట్టి నా ఎముకలలో సత్తువ క్షీణించిపోతున్నది అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ 2026 సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితంలో ఉన్న చెడుతనాన్ని, పాపాన్ని, అపవిత్రతను, నీకున్నటువంటి వ్యసనాలను, దేవునికి అసహ్యమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అవిధేయతను నీ బ్రతుకులోంచి తొలగించుకుంటే దేవుడు తప్పక నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నేను ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నేను దీవిస్తాడని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరియు 4వ విషయం కనుక మనం గమనించినట్లయితే, ఆయన ఆశ్రయముగా ఉంటానని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇదే సామెతల గ్రంథము 14, 26, 27 వచనం కనుక మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అని చెప్పేసి మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశము నుండి విడిపించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఎవరైతే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడంట. 91 కీర్తనలో కూడా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తివంతుని యొక్క నీడను విశ్రమించువాడు అని చెప్పేసి అక్కడ కూడా రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన సంరక్షించాలని, కాపాడాలని, భద్రపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మీరు యోబుని కనుక గమనించినట్లయితే, ఆయన దేవుని యొక్క భయము, భక్తి, యథార్థత, పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవాడని వాక్య భాగంలో మనం చూసాం. అందుని బట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకి, ఆయన కలిగిన ఆస్తికి అంతటి కూడా ఆ దేవాది దేవుడు అగ్ని ప్రకారం వేసినట్టుగా మనం చూసాం. అపవాది చాలాసార్లు వారి యొక్క కుటుంబాన్ని, ఆయనకున్నటువంటి సమస్తాన్ని పాడు చేయాలని చూసినప్పుడు, చాలాసార్లు యోబు పిల్లలు ముట్టాలని చూసినప్పుడు దేవుడు వేసిన ఆ కంచెను, ఆ కాపుదలను వాడు దాటలేకపోయాడు. ప్రభునందు ప్రియులారా, అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. వారి పిల్లలను ఆయన ఆశ్రయముగా ఉండి కాపాడుతాడని వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. మరి నీ ఇంటి వారితో, నీ పిల్లలతో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? నువ్వు పరీక్షించుకోమని ఒకసారి ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, 5వ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆయన ఆయుష్ను ఇస్తాడు అని చెప్పేసి మనం వాక్య వాళ్ళు చూస్తూ ఉన్నాం. సామెతలు 10:27 కనుక గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోను అని చెప్పేసి ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇద్దరిని ముందు పెడతా ఉన్నాడు. ఒక ఆయననేమో భక్తి పరులను, ఇంకొకతనేమో భక్తిహీనుడు. భక్తి పరునికేమో దేవుడు ఆయుష్ను పెంచుతాడంట, భక్తిహీనునికి ఏమో ఆయుష్ను తగ్గిస్తాడని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలామంది భయంకరమైన తెగులకు, భయంకరమైన రోగాలకు, హఠాత్ మరణాలకు సంభవిస్తూ ఉంది. ఈనాడు చిన్న వయసులోనే హార్ట్ అటాకులు, ఆ బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి చనిపోతూ ఉన్నారు. ప్రియులారా, మన దీర్ఘాయుకుడు, మన ఆయుష్కు మూలం ఎవరంటే, మన జీవనానికి మూలం ఎవరంటే దేవాది దేవుడే.
ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు ఆయన దీర్ఘాయువుని ఇస్తానని వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. రెండోది, ప్రభునందు పిల్లారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. నీకు తల్లిదండ్రులు కనుక ఉంటే నీ తల్లిదండ్రులను కూడా నువ్వు ఘనపరిచేవాడిగా ఉండాలి, వారి మాట వినేవాడిగా ఉండాలి, వారిని సన్మానించేవాడిగా ఉండాలి. ఎందుకంటే దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాసి పెట్టాడంటే, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలంటే సన్మానించాలని చెప్పేసి వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవుని మాట ఎప్పుడు కూడా తప్పిపోదండి. దేవునికి ఎవరైతే భయపడతారో, దేవునికి ఎవరైతే లోబడతారో అటువంటి వారిని దేవుడు తప్పక ఆయన ఏం చేస్తాడంటే దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడని మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ఆరో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆయన అపాయము నుండి తప్పిస్తాడు. చూడండి, సామెతలు 19:23 కనుక మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అని చెప్పేసి రాయబడేది. ప్రభునందు పిల్లారా, ఈనాడు భయంకరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. విమానంలో పోయినా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి, బస్సులో పోయినా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి, ట్రైన్లలో వెళ్ళినా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి, రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళినా ప్రమాదాలు సంభవించి మన ప్రమేయం లేకున్నప్పటికీ ఎదుటివాడు ద్వారా బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, ఆ యొక్క ఏరోప్లేన్ నడిపించమని యొక్క నిర్లక్ష్యం బట్టి అనేకమైన ప్రమాదాలు సంభవించి మనుషులు భయంకరంగా చనిపోతూ ఉన్నారు. అగ్ని ప్రమాదాలు, గ్యాస్ ప్రమాదాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రమాదాలు. ఇటువంటి వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే తప్పిస్తాడంట. ఎవరు తప్పిస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారిని తప్పిస్తాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదని వాగ్దానం చేస్తాడు. ఎవరికి ఆ వాగ్దానం? దేవుని పట్ల భయభక్తులు గల వారికి. ఎవరికండి ఆ వాగ్దానం? ఎవరికండి ఆ కాపుదల? ఎవరండి దేవుని యొక్క దూతలు కాపాడతారంటే ఎవరైతే ఆయన ఆశ్రయమును చెందారో, ఎవరైతే ఆయన మహోన్నతుల దేవుని తమకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నారో అటువంటి వారిని దేవుడు, అటువంటి కుటుంబాన్ని, అటువంటి పిల్లలను దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అపాయం నుంచి తప్పిస్తారని చెప్పేసి ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, మరి చివరిగా 7వ విషయం కనుక మనం గమనించినట్లయితే ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 115వ కీర్తన 13వ వచనం గమనించినట్లయితే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని రాయబడింది. చూడండి, చిన్నపిల్లలనేమి పెద్దలనేమి ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. నువ్వు చిన్నవాడివా, నువ్వు పెద్దవాడివా అనేది ఇక్కడ కాదు. దేవుని దగ్గరికి, దేవునికి ఎవరు కావాలంటే దేవుని పట్ల భయభక్తులు గలవారు. నాకు చాలా ఇష్టమైనటువంటి భక్తుల జీవితాల్లో చిన్న ఉన్నప్పుడు ఆ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడంటే సంసోన్ బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆ చిన్నవాడిని ఆశీర్వదించనని బైబిల్ గ్రంథంలో రాయబడింది. పెద్దవారిని ఆశీర్వదించాడా అంటే పెద్దవారిని కూడా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు చిన్నవాడిగా ఉన్నా సరే నీ బాల్యంలో ఉండి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా నువ్వు పెద్దవాడు అయినా సరే ఆయన నిన్ను కూడా దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, వర్ధిల్ల చేసేవాడు. ప్రభునందు పిల్లారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఈ యొక్క 7 విధాలుగా ఆయన వారిని దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో మరి గతించిన సంవత్సరంలో నీ జీవితంలో ఏదైనా లోపములు ఉన్నా, లేదంటే దేవునికి అవిధేయుడిగా కనుక బ్రతికినా, భక్తిహీనంగా కనుక జీవించినా ఈ నూతన సంవత్సరము మనకు దేవుడు దయాకిరీటంగా ధరింపజేసి ఉన్నాడని మర్చిపోవద్దు. ఈ సంవత్సరంలో దేవుని కొరకు నువ్వు ఫలించేవాడిగా, దేవుని చేత దీవించబడేవాడిగా, దేవుని చేత ఆశీర్వదించబడేవాడిగా నీవు నీ కుటుంబము నిలవాలని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రభునందు పిల్లారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మీ హృదయంలో, మీ జీవితంలో భద్రపరచుకొని మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆయన మహిమ కొరకు జీవించాలని మిమ్మల్ని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు.
మహిమగల తండ్రికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అటువంటి వారికి తండ్రికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయనా నీకు వందనాలు. నువ్వు ఆహారం అనుగ్రహించేవాడుగాను, దేవానికి స్తోత్రం చెల్లి వారి కోరికలు నెరవేర్చేవాడిగాను, వారి యొక్క ఆశలు తీర్చేవాడిగాను, దేవానికి వారికి దీర్ఘాయువుని అనుగ్రహించేవాడిగాను, అదేవిధంగా సర్వశక్తిమంతుడా వారిని అపాయం నుంచి తప్పించేవాడిగాను, వారిని చిన్నలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తుల వారిని ఆశీర్వదిస్తానని నీ వాక్యంలో మీరు నైనా నీకు అది ఇంతవరకు మీరు తెలియజేస్తారు. ఇతబడిన వాక్యమును వినిచిన బిడ్డల జీవితాల్లో ఫలింపజేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీకు నూతన తీర్మానముతో నీ యందు భయభక్తులు కలిగి నాయన వారు జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి.